వచ్చానమ్మా. ఎలా అయితేనే మన ఇంటికి వచ్చేసాను. నాన్న దగ్గరికి వచ్చేసానమ్మా. ఎన్నో ఏళ్ల నుంచి నాన్న నాన్న అని కలవరించాను. ఎన్నాళ్ళకి నా కల నెరవేరింది. నాన్న తోడుగా ఇక హ్యాపీగా నా లైఫ్ అంతా గడిపేస్తానమ్మా. నువ్వు లేకపోయినా నీ రూపం తలుచుకుంటే ఏ లోకంలో నుంచైనా నన్ను ఆశీర్వదిస్తావన్న నమ్మకం నాకుందమ్మా. మధు, తుడుచుకో. ఏంటే ఎందుకీ సపర్యలు? తనకి మనకి బంధం లేదు, బంధుత్వం లేదు, చుట్టరికం లేదు, చుట్టము కాదు. మనమేమీ ఇన్వైట్ చేయలేదు. తనేమీ గెస్ట్ కాదు. ఏదో వానలో తడుస్తుందని మీ నాన్న జాలిపడి ఇంట్లోకి తీసుకొచ్చాడు. నువ్వు తల తుడిచి సాంబ్రాణి పొగలు వేసి హారతులిచ్చి ఆహ్వానాలు పలకాల్సిన అవసరం లేదు. మర్యాదలు చేస్తే ఏకు మేకై ఇక్కడ పాతుకుపోతుంది. ఏడ్చి మనుషుల్ని మెత్తబడేలా చేయడం కాదు, కాని చోటుకొచ్చి కావాలని తిష్టులు వెయ్యడం కాదు. నువ్వేమి మంగళహారతులు అందించుకో. ఏంటి సంధించారు కదా అని ఇంట్లోకి దూరి ఏ గదిలో ఉండాలా అని కలిగి చూస్తున్నావా? నిన్ను ఇంట్లోకి రానివ్వడమే గొప్ప. ఇంకా గదులిచ్చి మర్యాదలు చేస్తారా? నా కర్మ కలి ఇంట్లోకొచ్చావు. మళ్ళీ నీకు గదులు, మంచాలు, భోజనాలు ఇవన్నీ ఇక్కడేమి అరేంజ్ చెయ్యరు. నీ స్థానం అక్కడ. అక్కడే ఉండు. ఏడ్చావుగా, ఇంటి ముందర కూర్చుని ఏడ్చావు కదా. ఆ ఏడుపు ఇంట్లో ఏడవకు, ఆ మూలన పడుండు. పెడితే తిను, లేకపోతే పస్తులుండు. అడ్డమైన వాళ్ళు అడ్డమైన వరుసలు కలుపుకొని ఇంట్లోకి దూరిపోవడమే. ఎందుకమ్మా, ఎందుకలా నోరు పారేసుకుంటావు? ఇప్పుడు ఏమైందని? నాన్నే కదా లోపలికి తీసుకొచ్చింది. నువ్వు మాట్లాడకే. ఇలాంటి వాళ్ళని అయ్యో పాపం అనకూడదు. పరాయి వాళ్ళని పట్టుకొని నాన్న నాన్న అని పిలిచే వాళ్ళని ఇంకెలా చూస్తారే? ఇంతకంటే ఎక్కువ చూస్తే నెత్తినెక్కి కూర్చుంటారు. నీకు తెలియదు గాని నువ్వు ఊరుకో. నాన్న. బుజ్జమ్మా, నువ్వు మాట్లాడుకో. తన విషయం అమ్మా నేను చూసుకుంటాం కదా. చూడమ్మా, మీ ఫ్యామిలీతో మాకు పరిచయం అయినప్పుడు, ప్రత్యేకంగా మీ తమ్ముడు చనిపోయినప్పుడు బాధపడుతున్న నిన్ను చూసి జాలేసింది. నా కూతురు వయసే కాబట్టి కూతురులా ఫీల్ అయ్యానే తప్ప కూతురు అని అనుకోలేదు. అప్పుడే కాదు, ఇప్పుడు ఎప్పటికీ కూడా అనుకోను. అసలు ఆ భావన నాకు ఎప్పటికీ రాదమ్మా. ఎందుకంటే నా పిల్లలు నా కన్న పిల్లలే అన్న నమ్మకం నాకుంది. నా ఆత్మసాక్షి కూడా బలంగా చెప్తుంది. నువ్వు చిన్నప్పటి నుంచి నాన్న లేక నాన్న కోసం తప్పించుండి ఎవరు నాన్న అని మీ అమ్మ చెప్పినా కూడా నాన్న అని పిలవడం అలవాటైపోయిందమ్మా నీకు. వాళ్ళ అబద్ధాలు కట్టుకథలు నువ్వు నమ్మొచ్చేమో కానీ నేను నమ్మను. గుడ్డిగా నమ్మి మొండిగా ఇక్కడ చేరి నాన్న నాన్న అని నువ్వు 1,00,000 సార్లు పిలిచినా కూడా
నేను మీ నాన్నని కాదు, కాలేను. నీ మొండితనం మానుకొని ఎంత త్వరగా నీ మనసు మార్చుకుని నిజాలని అర్థం చేసుకుని ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి వెళ్ళడమే మంచిది. నువ్వు ఏవేవో లేనిపోని ఆశలు పెట్టుకుని తర్వాత నిరాశకు కుమిలిపోవడం కంటే తొందరగా తేరుకుని ఎవరిని ప్రశ్నించాలో వాళ్ళని ప్రశ్నించి ఎవరిని పిలవాలో వాళ్ళని నాన్న అని పిలిస్తే నీకే మంచిది. లేదు నాన్న, మీకు ఇప్పుడు నమ్మకం కుదరకపోవచ్చు, కానీ ఎప్పటికైనా మీకు నిజం తెలుస్తుంది. నమ్మాల్సిన పరిస్థితి వస్తుంది. నేను మీ కూతుర్నే అని మీకు నమ్మకం ఏర్పడుతుంది. మీరే తొందరలో వాస్తవాలు తెలుసుకుంటారు. అప్పటిదాకా నేను ఈ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళడం జరగదు. ఆ తర్వాత పర్మనెంట్ గా ఇంట్లో ఉండాల్సిన దాన్నే. చెప్తే అర్థం చేసుకోకపోతే నీ కర్మ నువ్వే అనుభవించే చావు. శారదా, చావులెందుకు కోరుకుంటున్నావు? ఉండని. తనే ఇవాళ కాకపోతే రేపు నిజం తెలుసుకుని తన దారిని తాను వెళ్ళిపోతుంది. మధు, నా గదిలో ఉందు గానీరా. ధరణి, నీకెవన్నా పిచ్చి పట్టిందా? ఏంటి నా గదిలో ఉందో గాని రా అని పిలుస్తున్నావు? నీకు దానికి ఏ సంబంధము లేదు. నీ దారిన నువ్వెళ్ళు. జాలి దయ ఇలాంటి వాళ్ళ విషయంలో చూపిస్తే అది అపాత్రదానం లాంటిది అవుతుంది. నీకేం తెలియదు గాని నువ్వెళ్ళు. వెళ్ళండి, వెళ్ళండి. నీ బతుకు ఆ మూలన. వెళ్ళు, వెళ్ళు. నువ్వు మొండిదానివైతే నేను నీకంటే మొండిదాన్ని. నువ్వు శతమొండివైతే నేను సహస్రమొండిని. నిన్ను ఈ ఇంట్లో నుంచి పంపించేంత వరకు నేను నిద్రపోను. ఇంక నీ బతుకు ఆ మూలనే. కుముల్తావో మగ్గుతావో మంచం పడతావో నీ ఇష్టం. ఏ వైపుకు సాగుతోంది ఆలోచన, ఎటువైపో నీ పాదం పయనించెనా, కలగన్నా కాలమేదో సమీపించినా, ఇంకా నీలోన నీకు ఇదే యాతన. ఎక్కడికి పరుగు, ఎక్కడుంది నీ వెలుగు, ఎక్కడికి నీ పరుగు, నీ మనసుని అడుగు.